హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు సచివాలయంలో తెలంగాణ తల్లి భూమి పూజ విగ్రహానికి సంబంధించి భూమి పూజ అనంతరం మీడియాతో చిట్చాట్లో పాల్గొన్నారు. ఆయన ఎవడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కేటీఆర్ ఫామ్ హౌస్, ఓవైసీ కాలేజీలను సైతం త్వరలోనే కూల్చేస్తామంటూ ప్రకటించారు ముఖ్యమంత్రి. ఓవైసీకి చెందినటువంటి ఫాతిమా కాలేజీలు చెరువు మధ్యలో ఉన్నాయి, అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉంది కాబట్టి అందుకే ఆలోచిస్తున్నామంటున్నారు రేవంత్ రెడ్డి. ఇక కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణమే. బలిసినోళ్ళు అక్రమంగా నిర్మాణాలు కట్టి అందులో డ్రైనేజీలను హిమాయత్ సాగర్లో కలిపితే ఆ నీళ్లను పేద ప్రజలు చూపిస్తాం. కేటీఆర్కు కలిపితే పేద ప్రజలు ఆ నీళ్లను తాగాలంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. ఆ తర్వాత ఆ నీళ్లను పేద ప్రజలకు చూపిస్తాం. ఆ తర్వాత కేటీఆర్కు దమ్ముంటే నేను జన్వాడ ఫామ్ హౌస్ను చూపించినట్టుగా ఆయన మా కుటుంబీకుల యొక్క ఫామ్ హౌస్ల అక్రమ నిర్మాణాలు చూపించగలుగుతారా అంటూ కూడా సవాల్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీంతో పాటుగా హైడ్రా కమిషన్కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాము, మా ప్రధాన లక్ష్యం ఇప్పుడు చెరువు నాళాలను కాపాడమే, ఆ తర్వాత ప్రభుత్వ భూములను కాపాడతామంటూ ఆయన చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి మధు జాయిన్ అవుతారు. మధు, రేవంత్ రెడ్డి చిట్చాట్లో చాలా క్లియర్గా చెప్పారు. మరొక సవాల్ కూడా చేశారు ఆయన. నేను ఏ రకంగా అయితే కేటీఆర్ ఫామ్ హౌస్ని చూపించానో ఆ రకంగా నా కుటుంబీకుల యొక్క అక్రమ నిర్మాణాలు చూపించగలుగుతారు అంటూ కూడా సవాల్ చేశారు. సో ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఒక సంచలన చిట్చాట్ చేశారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం హైడ్రా గురించే చర్చ జరుగుతూ ఉంది. హైదరాబాద్ పరిధిని పూర్తిగా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తుంటే ఓఆర్ఆర్ పరిధి సంబంధించినటువంటి మొత్తం 2000 చదరపు కిలోమీటర్లు, తర్వాత 5 కిలోమీటర్లు ఓఆర్ఆర్ తర్వాత ఉన్నటువంటి అంటే కొన్ని గ్రామాలు కూడా దీంట్లో కలిసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ హైడ్రా పరిధిలోకి వస్తాయి మొత్తం దీంట్లో చెరువులు, నాలాలు, తర్వాత బఫర్ జోన్లు, తర్వాత ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ పార్కులు, ప్రభుత్వ భూములు కబ్జా చేసినటువంటి వాటిలో, తర్వాత ప్రభుత్వ ప్రైవేటుకి సంబంధించినటువంటి భూముల్లో అక్రమంగా నిర్మాణం చేపట్టినటువంటి నిర్మాణాలను కూల్చివేసి ముఖ్యంగా చెరువులను కాపాడడానికి గతంలో హైదరాబాద్ను ఏ రకమైనటువంటి ఉద్దేశంతో నిర్మించారో గతంలో పాలకులు, అదేవిధంగా మళ్ళీ కాపాడేటువంటి ప్రయత్నంలో భాగంగా నిర్ణయం తీసుకున్నాను. నా పైన చాలా ప్రెషర్ ఉంది, చాలామంది నన్ను ఈ విషయంలో ప్రెషరైజ్ చేస్తూ ఉన్నారు, అయినా కూడా తగ్గేదే లేదు. ఎక్కడ నేను ఎవరిని వదిలిపెట్టను, వాడు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే వాళ్ళను వదిలేది లేదు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం చిట్చాట్లో భాగంగా కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఈరోజు ఎన్ కన్వెన్షన్ కూల్చిన తర్వాత వస్తున్నటువంటి ప్రెషర్స్, ముఖ్యంగా ఏదైతే సల్కం చెరువులో ఉన్నటువంటి ఓవైసీ బ్రదర్స్ కట్టినటువంటి ఫాతిమా కాలేజ్, 12 అంతస్తుల్లో కట్టినటువంటి కాలేజ్, చెరువు మధ్యలో కట్టినటువంటి కాలేజ్ గురించి చర్చ నడుస్తూ ఉంది. ప్రతిపక్షాలు దానిపైనే ఫోకస్ చేస్తూ ఉన్నాయి. సో ఈ అంశానికి సంబంధించి ఆర్టీవీ అడిగినటువంటి క్వశ్చన్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. దాంట్లో ఓవైసీయే కాదు ఎవరున్నా కూలుస్తాం, త్వరలో ఖచ్చితంగా ఓవైసీ కాలేజీని కూల్చబోతున్నామంటూ స్టేట్మెంట్ చేశారు. కాకపోతే ఒకటి, అక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. అకాడమిక్ ఇయర్ మధ్యలో కూలిస్తే వారి స్టడీ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి దాని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూల్చుడు మాత్రం కూల్చుడే, వారంతకు వారు కూల్చినా ఓకే, లేదంటే ఖచ్చితంగా ప్రభుత్వం కూలుస్తుందంటూ స్టేట్మెంట్ చేశారు. కేవలం ఓవైసీకి సంబంధించినటువంటి కాలేజీలే కాదు, మిగతా ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి ఘటన కావచ్చు, ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరున్నా కూడా అన్ని అక్రమ నిర్మాణాలు ఏమున్నా కూడా ప్రతి ఒక్కటి కూల్చడానికి సిద్ధం తీసుకున్నాను. తెలుసు, నాకు అలాంటి నిర్ణయం తీసుకున్నాను. గత పాలకులను నన్ను కంపేర్ చేయొద్దు, నేను రేవంత్ రెడ్డిని ఒక మార్క్ సంబంధించినటువంటి పరిపాలనను చూపించాలనుకుంటున్నాను. అందులో భాగంగానే హైడ్రాను తీసుకున్నాను. ఈ హైడ్రా అనేటువంటిది ఇతర జిల్లాలకు విస్తరించాలని వస్తున్నటువంటి డిమాండ్లపైన కూడా రేవంత్ రెడ్డి రెస్పాండ్ అవుతూ ఈ హైడ్రా ప్రస్తుతం కేవలం హైదరాబాద్ పరిధి వరకే మాత్రమే ఉంది, ఇది తీసుకుంది హైదరాబాద్ కోసం, హైదరాబాదు భూముల పరిరక్షణ కోసం, చెరువుల పరిరక్షణ కోసం అనేటువంటిది సంచలన కామెంట్ చేశారు. సో హైడ్రా అనేటువంటిది యుద్ధ ప్రాతిపదికన పని చేయబోతా ఉంది. మొదట చెరువులకు సంబంధించినటువంటి అక్రమ భూములను కాపాడే ప్రయత్నం చేయబోతా ఉన్నాం. తర్వాత బఫర్ జోన్లు, తర్వాత నాలాలు, తర్వాత ప్రభుత్వ పార్కులు, ఈ 4 ప్రయారిటీ కింద హైడ్రా పని చేయబోతా ఉంది. తర్వాత 5వది ప్రభుత్వ ప్రైవేటు భూముల్లో నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన కూల్చబోతా ఉన్నాం. ఈ ఫస్ట్ ప్రయారిటీ కింద 4 తీసుకున్నామని జరిగింది. మొదట కూల్చబోయేదంటే కూడా ప్రజాప్రతినిధుల ఇళ్లను, అక్రమ నిర్మాణాలనే కూల్చబోతున్నాం వాటిని అనేటువంటిది ఒక సంచలన కామెంట్ కూడా చేశారు. అంటే సమాజంలో సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి వారు, సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి వాళ్ళు, ఇప్పుడు సినిమా స్టార్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఇంకా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి వాళ్ళందరి వీరు సమాజానికి
ఒక మెసేజ్ ఇచ్చేటువంటి వారు వీళ్ళే అక్రమ నిర్మాణాలు చేపట్టి ఈరోజు నిర్మాణాలు చేపట్టారు. కాబట్టి మొదట కూల్చేది రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఇళ్లనే కూల్చబోతా ఉన్నాం, దాని తర్వాతనే మిగతా వారి జోలికి వెళ్తామంటూ సంచలన కామెంట్ చేశారు. ఈ మధ్య కాలంలో ప్రెషర్ కూడా పెరిగింది, నాకు పెద్ద ఎత్తున హైడ్రా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపైన పెద్ద ఎత్తున నన్ను కలవడానికి వస్తూ ఉన్నారు, నన్ను ప్రెషర్ చేస్తూ ఉన్నారు, కూల్చొద్దని నా పైన ఒత్తిడి తెస్తూ ఉన్నారు, అయినా కూడా ఎక్కడా తగ్గను, వాడు ఎవడైనా కూల్చాల్సిందే, ఖచ్చితంగా అక్రమ నిర్మాణమే అన్నీ కూలుస్తాము ఖచ్చితంగా మా ప్రభుత్వంలో అనేటువంటి చెప్పారు. ముఖ్యంగా హైడ్రాకి ఒక పోలీస్ స్టేషన్కి సంబంధించిన హోదా ఇవ్వబోతున్నాం, వాళ్ళే ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా, వాళ్ళే దీనిపైన చర్య తీసుకునేలా, ఏకపక్షంగా వాళ్ళు ఎవరికి నోటీసు కూడా ఇవ్వకుండా కూల్చేటువంటి అధికారం హైడ్రాకు ఉంది. గతంలో హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఆ రకంగా ఉందంటూ చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇక్కడితోనే కాదు, ఇక ముందు అంటే ముఖ్యంగా అసదుద్దీన్ ఓవైసీ బ్రదర్స్ చేసినటువంటి కామెంట్స్ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. చాలా ఓపెన్గా చేశారు. అసద్ అయినా అక్బర్ అయినా ఇంకా ఎవరైనా సరే కూల్చుడు పక్కా, ఆ కాలేజీని కూల్చబోతా ఉన్నాం, ఫాతిమా కాలేజీని అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. కాకపోతే విద్యార్థుల గురించి ఆలోచిస్తున్నామంటే ఒక్క స్టేట్మెంట్ మాత్రమే తగ్గారు. ఇక్కడితోనే కాకుండా తన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి భూములున్న, తన అన్నదమ్ముల భూములలో ప్రభుత్వ భూములు ఆక్రమించినట్టున్నా, అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టినా నేనే దగ్గరుండి కూల్పిస్తాను, కేటీఆర్కు దమ్ముంటే ఆ అక్రమ నిర్మాణాలు ఎక్కడ చేస్తారో మా కుటుంబ సభ్యులు చూపించాలి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మరొక చర్చ కూడా కొనసాగుతుంది. హైడ్రా ఎక్కడైతే కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తుందో ఆ కూల్చివేతలకి గతంలో అధికారులు ఎక్కడ పర్మిషన్ ఇచ్చింది, అధికారుల కనసాగిలోనే జరిగింది. ఇక్కడ కేవలం కూల్చివేతలకే కాకుండా సామాన్య మధ్యతరగతి ప్రజల యొక్క ఇళ్లను కూడా కూల్చివేయడం లాంటి చూస్తున్నాం మనం. సో అక్కడ కూల్చివేతలకే పరిమితం కాకుండా అధికారం ఎటువంటి చర్యలు తీసుకుంటారంటూ కూడా అటు ప్రజల నుంచి కావచ్చు కొన్ని చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విషయంపై ఇక్కడ రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారా? ఎగ్జాక్ట్లీ ఆ క్వశ్చన్ కూడా మీడియా ప్రతినిధులు క్వశ్చన్ చేశారు. ఇప్పుడు కూలుస్తున్నారు, మధ్యతరగతి ఉన్నారు, తర్వాత దిగువ మధ్యతరగతికి సంబంధించిన వాళ్ళు ఏదో ఇల్లు కొనుక్కోవాలనో ప్లాట్ కొనుక్కోవాలనో ఏదో అపార్ట్మెంట్లో ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కోవాలనే ఉద్దేశంతో అక్కడ అక్రమంగా లేఅవుట్లు చేసినటువంటి రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు, కొంతమంది లీడర్లు అక్రమ నిర్మాణాలు చేపట్టి పేద ప్రజలకు అమ్మేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోయారు. మరి మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటి దానిపైన వారి గురించి ఆలోచిస్తామని చెప్పారు. మధ్యతరగతికి సంబంధించి, పేద వర్గాలకు సంబంధించి ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికగా మాత్రం కేవలం రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు, అక్రమ నిర్మాణాలు, బిల్డింగ్లే కూల్చడం ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకున్నామనేటువంటిది ముఖ్యమంత్రి మాట్లాడారు. తర్వాత అధికారులు అనుమతి ఇచ్చినటువంటి అధికారుల సంగతికి సంబంధించి ఆయా డిపార్ట్మెంట్లు వారిపైన చర్య తీసుకుంటాయి. వీరిపైన చర్య తీసుకుంటే ఇప్పుడు గతంలో ఎవరెవరైతే అనుమతి ఇచ్చారో అధికారులు అక్రమంగా డబ్బులకు ఆశపడో లేకుంటే అధికారానికి ఒత్తిడికి గురయ్యో వాళ్ళందరూ సెటరేట్ అవుతారు. ఈ నిర్ణయం వారిపైన చర్య తీసుకుంటే ఇక ముందు రాష్ట్రంలో అక్రమ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటేనే హడలిపోవాలి అధికారులు అనేటువంటి ఒక సంచలన కామెంట్ చేశారు. మొత్తానికైతే హైడ్రా సంబంధించినటువంటి అంశంలో ఓవైసీ బ్రదర్స్కి షాక్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫాతిమా కాలేజీని కూలుస్తామంటూ స్టేట్మెంట్ చేశారు. వారికే చాయిస్ ఇస్తున్నాను, వారు కూల్చుకుంటే ఓకే, లేదు అంటే మాత్రం ఖచ్చితంగా కూల్చుడు పక్కా అనే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకోటి చాలా మేజర్ అంశం, ప్రెషర్ వస్తుంది నా పైన అనేటువంటి